గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ముందుగా ఎంఎస్ఆర్ గురూజీకి అండ్ పిఎస్ఆర్ గురూజీకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ. మై సెల్ఫ్ వచ్చేసి పావని నరసింహ, మాది తెలంగాణ సార్, నాగర్ కర్నూలు డిస్టిక్. మా ఊరికి అయితే బస్సు కూడా ఉండదు. నాకు వెస్టేజ్లోకి రాకముందు అకౌంట్ కూడా లేదు. మా సార్ వచ్చేసి 23 సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్, ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర డ్రైవింగ్ ఫీల్డ్ చేసేది. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్న టైంలో కరోనా లాక్డౌన్ టైంలో 2 జాబులు వెళ్ళిపోయినప్పుడు వెస్టేజ్కి రావడం జరిగింది. నా జాబు ఆటోమేటిక్ పోయింది. సార్ది జాబ్ ఎలా పోయింది అంటే, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర చూజ్ చేసుకొని సార్ ఎందుకు డ్యూటీ చేసేదంటే, మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారు అని చెప్పి పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర జాబ్ చేసిండు. కరోనా లాక్డౌన్ టైంలో శాలరీస్ రాలేదు. ఒక 2000 ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఒక 2000 ఇవ్వండి సార్, మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మీ దగ్గరికే డ్యూటీకి వస్తా కదా, నా శాలరీలో పట్టిస్తా అని చెప్తే, నీకే నమ్మకం లేదు, నువ్వు మళ్ళీ డ్యూటీకి వస్తావో రావో, నా 2000 ఎవరిస్తారు అని చెప్పిండు ఓనర్. సో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిండు సారు. నేను అడిగా ఏమైంది అంటే, 2000 ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ కదా, ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేసిన సార్ని ఈరోజు 2000 అడిగితే ఇంత మాట అన్నాడు. ఆయన డ్యూటీ వద్దు ఏమొద్దు, వరకు దొరికితే చేసుకుందామని చెప్పి పెట్టేసి వచ్చినా అని చెప్పిండు. ఆల్రెడీ నా జాబ్ పోయింది, చాలా మెంటల్ టెన్షన్లో ఉన్నాం. సారు అని చెప్పి ఉన్న డ్యూటీ బంద్ చేసి. సో ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటికి కొంచెం మాకు అప్పులు ఉండే, 2 నాకు ఆడపిల్లలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది పెద్దగా ఏం లేదు, చాలా చిన్న కుటుంబం మాది. సో ఆ రోజు మా సారు డ్యూటీ వదిలేసిన టైంలో దాదాపు 1 గంటన్నర ఏడ్చినాం ఇద్దరం. ఒకటి ఏం డిసైడ్ అయినామంటే చనిపోవాలని డిసైడ్ అయినాం. కొంచెం కూల్, ఎందుకంటే రియాలిటీ సార్ ఇవన్నీ కూడా. ఆ పడ్డ బాధలు వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చెప్పినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఇక్కడ రీల్ స్టోరీలు మనం చూస్తుంటాం, ఇది రియల్ స్టోరీస్. దయచేసి మనసు ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని రియాలిటీ ఏందో అర్థం చేసుకొని నిజ ప్రపంచంలో బ్రతకాలి. ఇప్పటిదాకా మాయా ప్రపంచంలో బ్రతికినాం మనందరం కూడా. సో అమ్మ కూల్, కొంచెం ఎమోషన్ కావద్దు, ఎందుకంటే ఆ బాధలు గుర్తు చేసుకుంటేనే జీవితం ఎందుకు పుట్టామని చెప్పి చనిపోతాం అనుకున్నారట. అలాంటి బిడ్డల్ని ఈరోజు గెలిపించండి సార్ మహానుభావుడు. సో వెస్టేజ్ కంపెనీ గొప్పదే, కానీ నడిపించే నాయకుడు, ధైర్యం ఇచ్చే నాయకుడు లేకపోతే ముందుకు వెళ్ళాం సార్. పుస్తకాల్లో సబ్జెక్ట్ ఎంత బాగున్నా చెప్పేటువంటి మాలాంటి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ పర్ఫెక్టివ్ అయినటువంటి ఉంటేనే దాంట్లో దమ్మేందో, పిల్లవాళ్ళ దమ్మేందో బయటకు వస్తుంది. సో వీళ్ళు ఎంత ఉన్నా కూడా సో దాని నుంచి బయటకు రావడానికి ధైర్యం లేదు. ఆ ధైర్యాన్నే కల్పించినటువంటి మహానుభావుడు శ్రీ ఎంఎస్ఆర్ గారు. సో వారు కొంచెం సారీ, చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చింది. సో ఇద్దరం చనిపోదామని ఇంట్లో మాట్లాడుకున్నాం. నాకు మా పిల్లలు గుర్తొచ్చారు. మనం చనిపోతే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? భూమి మీదకి తీసుకొచ్చింది మనమే కదా, మనమే సాకాలి కదా. ఏది ఏమైనా సరే బ్రతికి పిల్లలకి ఒక లైఫ్ అంటే ఇవ్వాలి. మనకి ఎవరు ధైర్యం చెప్పరు. ఏది ఏమైనా సరే మనకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవి ఏమైనా సరే పిల్లలకు లైఫ్ ఇద్దామని డిసైడ్ అయినాం. మా చాలా సైడ్ ఫ్యామిలీస్ నుంచి మీకు చేతగా ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, ఫోజులకు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు, చాలా రకాలుగా మాట్లాడారు. కానీ అది ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలే మాకు. మా సార్కి నేను ధైర్యం అయితే ఇవ్వగలుగుతా, కానీ నేను సెల్ఫ్గా నాకు ఎవరు ధైర్యం ఇవ్వలేరు. నాకు నేనే మోటివేషన్ అవుతూ ఉంటా సిచ్యువేషన్ ప్రకారం. సో అలా మా సార్కి అయితే ధైర్యం ఇచ్చిన, ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అమ్మైనా సరే అప్పులు కట్టుకుందామని. సో ఒక పని కోసం వెతుకుతున్న టైంలో నాకు గ్రేట్ లీడర్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు వెస్టేజ్ని పరిచయం చేసిరు, ఎంబడిబడి పరిచయం చేసిరు. ఎందుకంటే నాకు జాబు చేయాలి,
పైసా సంపాదాలి అనే దాని ముందు కంటే ఈ అప్పులలో టెన్షన్ నుంచి నేను బయటపడాలి అనేది ఫస్ట్ ఆ మైండ్ సెట్లో ఉన్నా. నేను పని చేసుకోవాలి, ఇది కాదు, ఈ అప్పులో నా ఇంటికి రాకూడదు. సో ఒకరోజు మా ఇంటి పక్కల అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చింది, వాడుకున్నా. అర్జెంటుగా అడిగింది, డబ్బులు లేవు చేతిలో, ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కనిపిస్తే అడుగుతుందని చెప్పి 120 రూపాయలు బస్ పాస్ కొట్టుకొని సిటీ మొత్తం చక్కర కొట్టి నైట్ 11:30కి ఇంటికి వచ్చిన. ఏంటి పోయిందో తెలియదు. ఆమె ఆ 11:30 వచ్చే వరకు ఆమె వెళ్ళిపోయింది ఊరికి. చిన్న బతుకు ఇంత దారుణంగా ఉంది కదా. ఈ పైసల బాకీ ఏదైతుందో ఇంకో రోజు నేను పారిపోవద్దు. ఈ భూమి మీదకి వచ్చింది నేనే, ఈ కష్టాన్ని తెచ్చుకుంది నేనే, ఈ కష్టానికి తల వంచాల్సింది నేనే, 10 మందిలో తలెత్తుకోవాల్సింది నేనే అని డిసైడ్ అయినా. సో వెస్టేజ్ దొరికింది, ఒకే ఒక మీటింగు. సో కోటప్పకొండ నేను వెస్టేజ్లో జాయిన్ అయిన 7వ రోజు ఇక్కడనే 4వ బూట్ క్యాంపు. సో ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క కార్ లాంచింగ్, సుబ్బయ్య శెట్టి గారు ఎంట్రీ, నన్ను రమ్మని చెప్పిరు. నేను రాలే. ఎందుకు రాలేదంటే 2,000 ఖర్చు, నాకు ఇంట్లో తినడానికే లేదు. 2,000 ఖర్చు పెట్టుకొని నేను బూట్ క్యాంప్కి వచ్చే స్తోమత నాకు లేదని చెప్పి గురువుగారు ధనలక్ష్మి మేడం ఇద్దరు అడిగినా నేను ఏం చెప్పినంటే పైసా లేవని చెప్తే ఎక్కడ బాగుండదు అని చెప్పి నేను రాను సార్ అని చెప్పిన. గురువుగారు ఒక్కటే మాట అన్నాడు, అమ్మ నేను కావాలంటే ఇంటికి వచ్చి అడుగుతారా మీ సార్ని, నువ్వైతే కంపల్సరీ నా కార్ లాంచింగ్ ఉంటుంది, ఒక్కసారి వచ్చి తెలుసుకో, విను, నచ్చకపోతే మళ్ళీ రేపటి నుంచి ఏం పని చేయాలనుకున్నావు ఆ పనికి వెళ్ళిపో అని చెప్పిండు. సో నేను ఏమని డిసైడ్ అయినంటే ఎంఎస్ఆర్ గురువుగారు మా ఇంటికి వస్తే మా ఇంట్లో సిచ్యువేషన్ నాకు తెలుసు, గురుగారు ఇది తెలియదు. మా సార్ ఆయన నన్నేమన్నా కోపంలో అంటాడేమో అని చెప్పి వద్దులేండి సార్ మీరు వద్దు, ఏం రాకండి ఇంటికి, నేనే ఏదో ఒకటి అడిగి డిసిషన్ తీసుకొని వస్తా అని చెప్పి 2,000 పెట్టుకొని బూట్ క్యాంప్కి వచ్చిన. ఫస్ట్ రోజు సెక్షన్లో విన్నా. నాకు అంటే వింటున్నా కానీ ఇంటికాడ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు అది అంత ఎక్కలేదు. సెకండ్ డే రోజు బూట్ క్యాంప్లో గురువుగారి కార్ లాంచింగ్ అయింది. సో ఆ లైన్లో నిలబడి పువ్వులు చల్లుతుంటే షేక్ హ్యాండ్ ఇచ్చిన, నేను జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చిన గురువుగారికి. అమ్మ పవన్ మేడం వచ్చినవారా, బాగున్నావా అని అడిగిండు. సో నిజంగా నేను గెలిచిన రోజు అది సార్ నేను అనుకున్నా. ఎందుకంటే చచ్చిపోతా అని చెప్పినప్పుడు మా సారు కూడా నాకు ధైర్యాన్ని ఇవ్వలే. అట్లాంటిది జస్ట్ సారు మాటలు విని నేను బూట్ క్యాంప్కి వస్తే అమ్మ బాగున్నావా తల్లి అని అడిగిండ్రు కదా. ఇన్నేళ్ళలో నా ఫ్యామిలీ కూడా నన్ను అడగలేదు, ఇంత కష్టకాలంలో నేను పనిచేసిన వాళ్ళు కూడా అడగలేదు. గురువు గారు అడిగిండు, గుర్తుపట్టిండు. సో నేను నిలబడాలి అని డిసిషన్ తీసుకొని ఇక్కడనే డిసిషన్ తీసుకొని పోయినా 4th బూట్ క్యాంపు. సో ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. మా సార్ చాలాసార్లు తిట్టేది, వద్దనేది, తనకు అర్థం కాక ఎంబడే డబ్బులు రావని తెలిసి మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా డబ్బు అవసరం, నువ్వు ఈ సబ్బులు షాంపూలు అనుకుంటా రోజులు ఛార్జీలు ఖర్చు పెట్టుకొని పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగితే కష్టమవుతుంది అని చెప్తే నీకు ఏ కష్టం రాకుండా నేను వెస్టేజ్ చేసుకుంటా అని చెప్పి నేను మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మీటింగులు చేసేది. 5 తర్వాత ఇంటికి వెళ్ళి టైలరింగ్ చేసుకునేది. ఆ టైలరింగ్లతో వచ్చిన డబ్బులను పెట్టి సిఎన్సి నా బస్ ఛార్జీలు నాకు కావాల్సిన ఖర్చులు చేసుకుంటూ వెస్టేజ్ని స్టార్ట్ చేసుకున్నా. మా సార్వి ఖర్చులకు వెళ్ళిపోయేది. మాకెవరైతే అప్పిచ్చిరో వాళ్ళకు ఒక టైం రాసిచ్చినాం, ఒక 2 years. లేదు అంటే మా పరిస్థితి ఇది, మేము ఏ ప్రాపర్టీ తీస్తామా, అమ్ముతామా, సస్తామా, ఏదైనా చేస్తాం, 2 years మాకు టైం ఇవ్వండి, మీ అప్పులు మొత్తం కట్టేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట తీసుకొని వాళ్ళు మాకు ఇచ్చిన టైంని యూటిలైజ్ చేసుకొని నేనైతే నిజంగా ఎవ్వరికి కూడా నేను మర్యాద ఇస్తాను కానీ నాకు మోటివేషన్ ఇచ్చే వ్యక్తి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో నేను ఒక తల్లి, తండ్రి, దైవం, గురువుగా భావించేటటువంటి దేవుడు ఎంఎస్ఆర్ సారు. సో నిజంగా ఎంఎస్ఆర్ సారు ధైర్యం చూసి నిలబడు తల్లి నువ్వు గెలుస్తావు అని చెప్పిండు. ఆ మాటలో మా నాన్నను చూసుకొని నా వెనక కొండంత బలం ఎంఎస్ఆర్ పదం ఉంది, నేను గెలవాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని ఫస్ట్ నేను ఇంట్లో వాడుకుంది LRG9, అలోవెరా, రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ 3 ఎందుకు వాడినంటే మా సారు లో బీపీ పేషెంట్, డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అన్నోన్ పర్సన్ నుంచి నెంబర్ వస్తే అంబులెన్స్ అని ఫిక్స్ అయ్యేది. నేను అంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్న మనిషిని పట్టుకొని
నేను 2 పిల్లల్ని ఫ్యామిలీని ఎలా గడిపిస్తా అనుకునేది. ఇన్ కేస్ మా సార్కి ఏమన్నా అయితే ఆ రోజు నా పరిస్థితి ఏంది అని ఆలోచించుకొని ఫస్ట్ నాకు కాదు వాడాల్సింది, నువ్వు వాడు అని చెప్పి మా సార్కు వాడిపిస్తే ఆరోగ్యం వచ్చింది. ఫస్ట్ మా సార్కి వాడిపించిన నెల 132 రూపాయలు వచ్చింది. స్కూల్ జాబ్ బంద్ చేసుకున్నా, ఫుల్ టైం వెస్టేజ్ని టేకప్ చేసుకున్నాం. సో అలా టీం చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ చెక్ 1,40,40,000 పైగా ఇన్కమ్ తీసుకుంటున్నా. సో ప్రతి నెల 1,00,000 చెక్కు తగ్గకుండా అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం నేను టోటల్ నిన్న చెక్కుతోని వెస్టేజ్లో తీసుకున్నటువంటి డబ్బు 42 లక్షలు. సో 10 లక్షల కార్ తీసుకున్నాం. ఎవరికో కార్ డ్రైవర్ గుండి మాటలు పడ్డా మా సార్ని, ఎవరికి కార్ డ్రైవర్ కాదు, చచ్చిపోతారని మనల్ని చెప్పారు కదా, నేను చంపుకోను, నా పిల్లలకు మంచి లైఫ్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి నేను ధైర్యంగా గురువుగారి మాటల్ని విని నమ్మి ముందడుగేస్తూ 10 లక్షల కారు మా సార్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది త్రో వెస్టీజ్. సో అలాగే ఫారెన్ ట్రిప్ మొన్న మార్చి 10th రోజు. సో మా సార్కి 43 సంవత్సరాలులా ఫ్లైట్ ఎక్కే అవకాశం త్రో వెస్టేజ్ ద్వారా కలిగింది. సో ఇద్దరం కలిసి ఫారెన్ ట్రిప్ పోయినాం థాయిలాండ్. సో ఇప్పుడు నాకున్న అప్పు టోటల్ క్లియర్ చేసుకున్నాం. సో చచ్చిపోవాలి అని డిసైడ్ అయినా అదే ఊర్లో అదే జనాల మధ్యన అదే రిలేషన్ మధ్యన నా కార్ లాంచింగ్ చేసుకున్నా, పొలం కొనుక్కున్నాం, గోల్డ్ కొనుక్కున్నాం. సో ఇప్పుడు మా ఫ్యామిలీ టోటల్ మా 2 పిల్లలకు కూడా వెస్టేజ్ అంటే పిచ్చి. సో చాలాసార్లు నమ్మలేదు సార్ మా చుట్టాలు. 2 ఇయర్స్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసిన. తిట్టిరు, నీకు మాకన్నా వెస్టేజ్ సబ్బుల కంపెనీలు ఎక్కువైనాయి, బయట వాళ్ళు ఎక్కువయ్యారు, నీకు అర్థం అవ్వట్లేదు. ఎస్, నాకు ఏది అర్థం కాలేదు. బయట వాళ్ళు ఎక్కువయ్యారు, బయట వాళ్ళు ఎక్కువ కాదు, నా ఫ్యామిలీ అయ్యారు అని చెప్పి డిసైడ్ అయినా. నిజంగా నాకు ఆంధ్ర టీంలో చాలామంది ఎంకేఆర్ అన్న కానీ, మాధవ్ నాయుడు, తిరుమలరావు సార్ కానీ, సార్ వాళ్ళు చాలామంది అన్న, లక్ష్మీ అన్న కానీ ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటాడు సార్. ఇప్పుడు నా సొంత అన్నయ్య నాతో పాటు వెస్టేజ్లో లేడు, కానీ నాకున్న ఈ ఆంధ్ర టీం ఎవరైతే అన్నయ్య వాళ్ళు ఉన్నారో నిజంగా మీ అందరికీ నా జన్మత రుణపడి ఉంటా అన్నయ్య. సో నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చిన ఎంఎస్ఆర్ గురువు గారికి నా జన్మత రుణపడి ఉంటా గురూజీ. నిజంగా ఎక్కడో కొట్టుకపోయే మా చిన్న ఫ్యామిలీ ఈరోజు మీ ముందు ఉన్నాం. సో మా పాప, చిన్న పాప, పెద్ద పాప ఆల్రెడీ ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. సో వెస్టేజ్ మనీతోని బైపీసీ చేయించగలుగుతున్నా. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ ఎంఎస్ఆర్ గురువు గారు ఇచ్చినటువంటి ధైర్యం, ఇలాంటి బూట్ క్యాంప్స్. సో నా టీం, సో మీ అందరు కూడా ఇంకా మమ్మల్ని డిసెంబర్ వరకు నేనైతే గోల్ 4 lakhs పెట్టుకున్నా. సో ఆ 4 lakhs రావాలని ఈ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఇంకా నాలో ఏమైనా మార్చుకునేట్టు ఉన్నా అవి మార్చుకొని తగ్గించుకొని, ఎలాంటి మార్పు ఉన్నా నేను తగ్గడానికి మార్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. సో నాకు కూడా డిసెంబర్ గోల్ నెరవేరాలని మీ అందరు దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విషయం.